హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు సంక్రాంతి వస్తుంది కండి. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లల కోసం ఒక అందమైన క్రాఫ్ట్ ఐటెంని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే కైట్స్ని డెకరేషన్ చేసుకొని, అంటే బయట మామూలుగా మన పిల్లలు గాలిపటం ఎగరేస్తుంటారు, అలాగే ఇది వచ్చేసి మనం ఇంట్లో డెకరేషన్ ఐటెం లాగా మనం పెట్టుకోవచ్చు. సో కలర్ పేపర్స్ని యూస్ చేస్తూ అందమైన ఒక వాల్ హ్యాంగింగ్ అంటే విండ్ చైమ్స్ అనుకోండి. సో విండ్ చైమ్స్ని మనం క్లాస్ రూమ్స్లో కావచ్చు, మన ఇంట్లో హాల్లో కానీ, సో ఎక్కడైనా మీరు అది ఒక డిస్ప్లే ఐటెం లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిపోతున్నాను. ఇక్కడ వచ్చేసి కొన్ని థిక్ చార్ట్ పేపర్స్, అంటే ఇవన్నీ డిఫరెంట్ హ్యాండ్మేడ్ షీట్స్ అంటారు. సో పల్చటి తీసుకుంటే మన ఈ క్రాఫ్ట్ ఐటమ్ చేయడానికి కష్టం అవుతుంది. సో కొద్దిగా థిక్నెస్ ఉండే చార్ట్ పేపర్స్ తీసుకోవాలి దీనికోసం. సో ఇక్కడ వచ్చేసి మనం డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒక 5 కలర్స్ ఉన్నాయి. సో పింక్, బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్. ఈ విధంగా మనం స్క్వేర్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా మేబీ 5 ఇంచెస్ బై 5 ఇంచెస్ కానీ, 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ కానీ, మీకు ఎటువంటి సైజులో మీకు ఒక విండ్ చైమ్స్ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ మీరు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా డిఫరెంట్ చార్ట్ పేపర్స్ తీసుకొని స్క్వేర్ సైజులో మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఫస్ట్ మనం వీటిని డ్రాయింగ్ చేసుకోవాలి. బ్లాక్ మార్కర్ తీసుకొని బ్లాక్ మార్కర్తో కైట్ డిజైన్ మీరు దీని మీద డ్రాయింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఆర్క్ షేప్లో ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు ఒక ఆర్క్ షేప్లో మనం డ్రాయింగ్ చేసుకోవాలి మార్కర్తో. తర్వాత ఈ పైన పాయింట్ నుంచి ఇక్కడ కింద పాయింట్ వరకు మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో మీకు స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకోవడానికి మీరు ఈ కార్డ్ని ఇలా ట్రయాంగిల్ లాగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. సింపుల్ టెక్నిక్లో చెప్తున్నాను. లైన్ స్ట్రైట్ లైన్ రావాలంటే ఈ విధంగా మనం మార్కర్తో ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని కలర్ పేపర్స్ మనం ఇప్పుడు డిజైనింగ్ చేయబోతున్నాం. సో ఇలా మనకి మార్కెట్లో ఇట్లా A4 సైజ్లో ఇలా షైనింగ్ పేపర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవి మామూలుగా క్రాఫ్ట్ పర్పస్ కోసం ఇది యూస్ చేస్తుంటారు. సో ఇలాంటి పేపర్స్ తీసుకొని మీరు సర్కిల్స్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. సర్కిల్స్ లేదంటే ఎనీ ప్యాటర్న్ మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి కొన్ని డిఫరెంట్ కలర్ సర్కిల్స్ ఉన్నాయి. సో నేను వచ్చేసి రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్స్ తీసుకొని మీరు ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఓన్లీ కార్నర్స్ అప్లై చేయాలి. చేసే ముందు కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బ్రైట్ అంటే డార్క్ రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి దానికి బ్రైట్ ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్లో మనం ఈ 2 సర్కిల్ని ఇలా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 2 పెద్ద సర్కిల్స్ మనం పేస్ట్ చేసాం. అలాగే ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఉంది కాబట్టి దీని లోపల వేరే స్మాల్ సైజ్ సర్కిల్ తీసుకొని, సో ఈ విధంగా మనం ఫస్టే మనం పెద్ద సర్కిల్స్ అలాగే చిన్న సర్కిల్స్ మనం పేపర్ని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ పెద్ద సర్కిల్ మధ్యన ఈ స్మాల్ సర్కిల్ మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఫస్ట్ రెడ్, తర్వాత డార్క్ గ్రీన్ మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి టెయిల్ కూడా మనకు ఇప్పుడు టెయిల్ కూడా మనం ఇక్కడ జాయిన్ చేయబోతున్నాం. ఇక్కడ వచ్చేసి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో మనం చేసే కంప్లీట్గా ఇది వచ్చేసి విండ్ చైన్ కాబట్టి మనకి ఇంకొక 4 కలర్స్ ఇలాంటివే కావాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక 4 కలర్స్ ఉన్నాయి. ఈ 4 కలర్స్ కూడా సేమ్ సైజ్లో మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం 4 ట్రయాంగిల్స్ మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి నేను బ్లూ కలర్ దీనికి జాయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ కార్నర్ని ఇట్లా కొద్దిగా బ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మధ్యన కూడా మనం ఇక్కడ కొన్ని చెంకీ పేపర్ ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్న ట్రయాంగిల్ షేప్లో. సో ఇది కూడా మనం దీని మీద డిజైనింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ సేమ్ సైజ్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్మాల్ సైజ్ కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా బ్లూ అవుట్లైన్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా సెంటర్లో మనం పేస్ట్ చేసుకోవాలి ట్రయాంగిల్ని. సో బార్డర్ అంతా మీకు లైట్ బ్లూ వస్తుంది.
చూడటానికి కైట్ కంప్లీట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇలా కంప్లీట్ చేసుకున్నాక సేమ్ ఇలాగే మనం ఇంకొక 3 డిఫరెంట్ కలర్స్ కూడా మనం కట్ చేసుకొని అన్నీ ఒకటేసారి స్టేప్లింగ్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కొన్ని చేసినవి ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఆల్రెడీ పింక్ చేసింది. సో దీనికి వచ్చేసి ఓన్లీ టెయిల్ మనం అటాచ్ చేయాలి. సో ఈ విధంగా మనం గ్రీన్ కలర్ పింక్ మీద గ్రీన్ కలర్ ట్రయాంగిల్ టెయిల్ లాగా అంటించేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పింక్ గ్లిటర్ పేపర్ తీసుకుని ఇక్కడ సేమ్ స్మాల్ సైజు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ మీద రెడ్ కలర్ తీసుకుని ఇక్కడ ఇన్ గోల్డ్ పేపర్ తీసుకొని సో ఈ విధంగా మనం పేస్ట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి వీటి సైడ్స్లో కూడా మనం స్మాల్ సైజ్ కైట్స్ మనం హ్యాంగ్ చేయబోతున్నాం. సో వాటికి కూడా మనం డెకరేషన్ సేమ్ ఇలాగే చేసుకోవాలి. నేను టోటల్ మనకి ఇక్కడ 5 కైట్స్ రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజ్ ఆల్రెడీ మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం. సో వీటికి వచ్చేసి మన దగ్గర సింగిల్ పంచ్ ఉంది. దీంతో టెయిల్ దగ్గర ఒక సింగిల్ పంచ్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఇక్కడ పైన కూడా మీరు స్టేపుల్ పంచింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పంచింగ్ చేసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి కొన్ని స్ట్రాస్ ఉన్నాయి. సో వాటికి ఇలా ఉలెన్తో మనం ఇలా హ్యాంగింగ్ చేసుకోవటానికి మనం ఇట్లా ఎక్కించి పెట్టుకోవాలి. సో వీటికి సైడ్స్లో పైన ఇటు డౌన్ కొద్దిగా బీడ్స్ మనం డెకరేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ సింగిల్ పీసెస్ ఇలాగా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ థ్రెడ్ ఎక్కించింది. దీనికి వచ్చేసి బీడ్స్ మనం పెడుతున్నప్పుడు స్ట్రాను అలాగే బీడ్స్ ఇలాగ 2 సైడ్స్ మనం ఇట్లా ఎక్కించి పెట్టుకోవాలి. ఇలా ఎక్కించుకున్నాక ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ పంచింగ్ చేసి పెట్టాం కదా కైట్స్, పైన వచ్చేసి మనం ఇక్కడ ఒక సింగిల్ నాట్ వేసుకోవాలి. అలాగే ఇంకొకసారి ఒక 2 నాట్స్ వేసేసి మీరు ఇలా ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే కట్ చేసేసుకోండి. సో అలాగే ఇక్కడ కూడా మనం ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజ్ మనం ఇక్కడ అంటే హ్యాంగింగ్ చేసుకోవటానికి స్ట్రాస్ అండ్ బీడ్స్ ఇచ్చాం. అలాగే ఇక్కడ కింద కూడా మనం స్ట్రాస్ అండ్ బీడ్స్ మనం విత్ బెల్స్తో మనం డిజైనింగ్ చేసుకుంటాం. సో టెయిల్కి మీరు ఇట్లా ఒక సింగిల్ ఇలా నాట్ చేసుకోవాలి, ఇలా పైన చేసినట్టే. ఎక్స్ట్రా థ్రెడ్ని మనం కట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మనం ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ 4 డిఫరెంట్ బిగ్ సైజ్ కైట్స్ ఉన్నాయి కదా, వచ్చేసి మీరు హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసినప్పుడు మీకు ట్రయాంగిల్ ఫార్మేషన్లో వస్తుంది ఇది. సో ఈ విధంగా మీకు ఫోల్డింగ్ వస్తుంది. సో ఇలాగే మిగతా 3 కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 హాఫ్ అంటే ఈ రెండింటిని మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలాగా ఈ విధంగా మనం స్టేపుల్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా 3 సైడ్స్ మనం స్టేపుల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 2 సైడ్స్ కూడా సేమ్ ఈ విధంగానే మనం మిగతా 2 కలర్స్ కూడా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టేపుల్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం గ్రీన్ కలర్ కూడా మనం ఫోల్డింగ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా ఫోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 కైట్స్ కూడా మనం స్టేపుల్ చేసుకుందాం. సో ఈ 2 కూడా మనం స్టేపుల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయింట్ చేయబోతున్నాం. అంటే ఫస్ట్ సపరేట్గా ఉన్నాయి ఇవి 2. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్ సైజ్ చూసుకొని స్టేపుల్ చేసుకోవాలి. సో ఇది గాలికి ఎటు తిరిగినప్పుడు కూడా అంటే ఎటువైపు తిరిగినా కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో ఇలా ఈ విధంగా కైట్స్ డిజైన్ కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఈ టిప్స్లో వచ్చేసి మనం సింగిల్ పంచింగ్ మిషన్తో పంచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మనం ఈ విధంగా మనం సింగిల్ పంచ్తో హోల్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక ఇలా స్మాల్ కైట్స్కి మనం ఇలా స్ట్రాస్ ఇవి ఇలా ఎక్కించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు వీటికి నాట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోండి. సో అలాగే మిగిలిన 3 సైడ్స్ కూడా సో ఈ విధంగా 4 సైడ్స్ మనం ఈ విధంగా నాట్ టై చేసేసుకోవాలి.
ట్రై చేసుకుంటే మీకు 4 సైడ్స్ మీకు ఈ విధంగా ఇట్లా హ్యాంగింగ్ అవుతాయి, డిఫరెంట్ కలర్ఫుల్ కైట్స్. సో ఇక్కడ సెంటర్లో కూడా మనం ఒకటి పంచింగ్ చేసి ఇంకొక కైట్ మనం ఇక్కడ హ్యాంగ్ చేయబోతున్నాం. ఈ విధంగా మీకు ఈవెన్ సెంటర్లో కూడా ఇక్కడ 5th కైట్ కూడా మనం జాయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన హ్యాంగ్ చేయడానికి కొద్దిగా మనం 2 సైడ్స్ ఫస్ట్ ఇక్కడ పంచింగ్ చేసుకోవాలి హ్యాంగ్ చేయడానికి. సో ఈ విధంగా థ్రెడ్ తీసుకొని హ్యాంగ్ చేయడానికి స్మాల్ పీస్ ఇక్కడ మనం ఈ విధంగా నాట్ చేసేస్తాం. సో అందమైన విండ్ చైమ్, కైట్స్ విండ్ చైమ్ ఇస్ రెడీ ఇప్పుడు. సో ఈ విధంగా మనం 4 సైడ్స్ కూడా మనం ఇలాగా స్టేపుల్ చేసుకున్నాం. అలాగే వాటికి వచ్చేసి ఇట్లా 5 స్మాల్ సైజ్ కైట్స్ని ఇలా డెకరేషన్ చేసేసుకున్నాం. సో చూసారు కదండి, ఈ విధంగా మనం మన ఇంట్లో ఇట్లా కైట్స్ని బయట అంటే పిల్లలు బయట ఎగరవేయటమే కాకుండా ఇంట్లో కూడా మనం ఇలా కైట్స్తో అంటే కలర్ పేపర్స్ ఇలా కైట్స్ చేసి దాన్ని వెంటనేలాగా చేసి మీ హాల్లో కానీ లేదంటే క్లాస్ రూమ్స్లో కానీ లేదంటే ఆఫీస్లో కానీ మీరు ఇలా డెకరేటివ్ చేసుకోవచ్చు. సో ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ఇలా డిఫరెంట్ కలర్ఫుల్ క్రాఫ్ట్ ఐటెంని తయారు చేసి మీ ఇంట్లో డెకరేషన్ చేసుకుంటారని భావిస్తున్నాం.